ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండలంలోని మాండకెడ గ్రామంలో శ్రీ బాచిరావు బాబా సప్తాహ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అయితే ఈ సందర్భంగా గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. భక్తుల బాచిరావు బాబా విగ్రహానికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం గ్రామ ప్రధాన వీధుల గుండా శోభయాత్ర నిర్వహించారు. భజనలు, డప్పు చప్పుల మధ్య నృత్యాలు చేస్తూ భక్తి పారవస్యంతో పులకరించిపోయారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ టి పోచారెడ్డి, కాంగ్రెస్ నాయకులతో కలిసి పాల్గొన్నారు. బాచిరావు బాబా చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు. భజన చేస్తూ గ్రామస్తులను ఉత్సాహపరిచారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకోవాలని అడ్డి పోచారెడ్డి అన్నారు. బాచిరావు బాబా నిర్దేశించిన మంచి మార్గంలో నడవాలని, అదేవిధంగా చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. శ్రీ సద్గురు బాజిరావు బాబా గారి సప్తా దాదాపు ఒక 8 రోజుల నుంచి నిర్వహణ చేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి ఎప్పుడు కూడా మేము చూస్తాం, ఆదిలాబాద్ జిల్లాలో బాజిరావు బాబా గారి అడుగుజాడల్లో నడవాలన్న ఆలోచనతో ముందుకు పోతా ఉన్నారు. ఈరోజు ఒక మంచి మార్గంలో నడవాలని చెప్పి బోధన చేసింది మన బాజిరావు బాబా గారు. ఆదిలాబాద్ జిల్లాలో ఒకవైపు బాజిరావు బాబా గారు కానీ, ఒకవైపు శబరిమాత గారు ఆశీర్వాదంతో కానీ, ఇటువంటి ఎన్నో హిందువులం మనం గర్వంగా చెప్పుకుని మనకుంది. కానీ వేరే కులాలకు కూడా, వేరే మతాలకు కూడా కలుపుకుపోయే ఆ ఆలోచన కూడా మనకు ఉండాలి. ఈరోజు నేను ఒకటే మనం వేస్తూ ఉన్నాను, చెడు వాటి నుంచి మంచి మార్గాలకు రావాలన్న ఆలోచనతోనే ఈ యొక్క ప్రచారం జరుగుతూ ఉంది. ఇది కేవలం ఈరోజు ఒక మార్పు తీసుకురావాలన్న ఆలోచనతో ఈరోజు కంకణం కట్టుకున్న విలాస్ కుశరెడ్డి స్వామి గారికి కృతజ్ఞతలు ఉండవలసిన అవసరం ఉంది. నిత్యం కూడా మా సపోర్ట్ ఎప్పుడు మీకు ఉంటుంది. ఏ కార్యక్రమం పెట్టినా మీ ఎంబడి మేము ఉంటాం కాబట్టి మంచి మార్గం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీ మార్గమే అన్నిటికన్నా మంచి మార్గం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసి అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు.